ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి అపోస్తలుల కింగ్స్టన్ చేయటంలో ప్రతిదినము ప్రభు ఇచ్చిన భాగ్యము మీ అందరి ప్రార్థనల వలన దేవుని యొక్క సన్నిధిలో నాన్నగారు కుటుంబం పరిచర్య అంతా కూడా క్షేమంగానే ఉన్నాము. ప్రభు యొక్క చిత్తంలో ఈ యొక్క శిష్యుల గురించిన వర్తమానాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న తరుణంలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తానికి నేను ఈ స్థలంలో ఈ యొక్క 12 మంది శిష్యుల యొక్క భాగం ఇక ఒక్కొక్క వ్యక్తిని ప్రభు ఏ విధంగా ఏర్పరచుకున్నారు. ఎందుకంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే విద్య లేని పామరులు, చేతగాని వాళ్ళు, తెంగరోళ్ళు, అమాయకులు ఏర్పరచుకున్నాడు ప్రభు అని చెప్పి మనం అంటుంటాం. ఎందుకంటే లేఖనాలు చెప్తున్న యెరూషలేములో మాట్లాడిన మాటలను బట్టి. కానీ నిజానికి యేసు ప్రభు వారు ఎవరిని ఏ విధంగా ఎన్నుకున్నాడో ఏర్పరచుకున్నాడో మన జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుల కార్యం దేవుని బిడ్డలారా 13వ అధ్యాయం 22వ వచనంలో ఆయన అంటాడు, నేను యెష్షీ కుమారుడైన దావీదుని కనుగొంటిని, దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఈ రాత్రి ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి తన పని అప్పగించడు. మనమే అప్పగించాం కదండి. మనమే మన పనులు ఎవరికి పడితే వాళ్ళకి ఎలాగ అప్పగిస్తాం? మనకే ఇంత ఉంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఏ తింగరోడుకో, తెలియలేనుడుకో, పనికిరానుడుకో అప్పగించేస్తాడా? ఆయనకి ఇష్టమైన మైండ్, ఆలోచన ఎవరికి ఉందో ఆయన్ని చూచి, వాళ్ళను చూచి ఆయన వారు ఏర్పరచుకుంటాడు. పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో మీరు 6వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూస్తే కనుక నీ యొక్క గొప్పతనం ఏంటి, నీ ప్రియుడి యొక్క ఉద్దేశం ఏంటి, నీ ప్రియుడు ఎక్కడ పోయాడు అని అక్కడ అవుతున్నప్పుడు అక్కడ చెప్పిన 2వ వచనం ఏంటి తెలుసా? ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకురుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అని రాయబడింది. అంటే ఉద్యానవనంలో ఉన్న పద్మములను ఏరుకుంటున్నాడట. అది ఉద్యానవనమే. ఏ పుష్పాలు పడితే ఆ పుష్పాలు ఆయన తీసుకోవట్లేదట, ఏరుతున్నాడు పద్మములు. ఎటువంటి వాటి కావాలి? శిష్యులను కూడా అలాగే ఏరుతున్నాడు ఆయన. ఆయన ఎటువంటి వారు కావాలో ఏరుకుంటున్నాడండి ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు ఆయన 19వ వచనంలో ఏమని? లోకములో నుండి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను, పిలుచుకున్నాను, ప్రత్యేకించుకున్నాను. ఇది మాట చాలా అద్భుతమైనది కదా. లోకములో నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. లోకం సంబంధులు మీరు కాదు. ఈరోజు దైవజనుడా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా నా 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను. మనం ఏర్పరచబడిన జనాంగం. పేతురు గారు అదంటాడు, ఏర్పరచబడిన వారు మనం. ఏమండి, రాజులకు యాజక వంశానికి పిలువబడ్డాం మనం మామూలు పిల్లలం కాదు. అందరికీ లేదు ఈ భాగ్యం. దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని కాపాడుకోవాలి. ఆయన పరిచర్యలో నిలబడాలి. తొట్టిల్లిపోవద్దు, చెదిరిపోవద్దు, మనం ఓడిపోయామన్న ఫీలింగ్ మనకొద్దు. మన విశ్వాసాన్ని బలపరుచుకుని ముందుకు సాగాలని కోరుతున్నాను. అందుకని దేవుని యొక్క వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మార్కు సువార్త 3:13లో రాయబడిన మాట ప్రకారం ఆయన తనకిష్టమైన వారిని ఆయన కొండ ఎక్కి కూర్చుని ఆయనకి ఇష్టమైన వారికి పిలవగా అని రాయబడింది. అంటే ఆయనకి ఏమి ఇష్టమైంది, వాళ్ళలో ఏది ఇష్టపడ్డారు అని ధ్యానిస్తూ వచ్చామండి. ఆయన ఆంధ్రేయుని గురించి మనం గమనించినట్లయితే ఆయన పౌరుషం కలిగిన వాడని పేరండి. ఆంధ్రేయ అన్న మాటకు అర్థం ఏంటంటే పౌరుషం కలిగిన వాడని అర్థం. ఆయన పౌరుషం లోకం మీద కాదండి. పౌరుషం అంతా దేవుని పని కొరకు ఒక పౌరుషం. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో దేవుని పని చేయాలనే పౌరుషం ఎవరికైతే ఉందో వారిలో ఉండే లక్షణం చూడండి. ఆంధ్రలో ఉన్న విషయం అంటే వెంబడించుట. ప్రభుని వెంబడించటంలో ఏ మాత్రం కూడా అతడు వెనకం చేయలేదండి. వెంబడించే వానికి నేర్చుకునే తత్వం ఉండాలి, ఉపేక్షించుకునే తత్వం ఉండాలి, కుటుంబాన్ని కట్టుకునే తత్వం ఉండాలి. ఆ అనుభవాలు ఆంధ్రలో మనం చూస్తున్నాం. 2వ విషయాన్ని గమనించినట్లయితే ఆ పౌరుషం దేని కొరకు అంటే ఆత్మల కొరకు. కనుక ఆత్మల విలువ తెలుసున్నవాడు, ఆత్మల విలువ తెలుసున్నవాడు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఆత్మల విలువ తీసుకొస్తున్నాడు. అయ్యో మీ మెస్సీయను కనుగొన్నాం రా, స్వస్థత కొరకు కాదు కదా. ఆ రోజుల్లో రోగం వచ్చిందనో, వ్యాధి వచ్చిందనో, సమస్య వచ్చిందనో, అప్పు వచ్చిందనో, ఉద్యోగం లేదనో, పెళ్లి కాలేదనో, పిల్లలు లేరనో నమ్ముకున్న వాళ్ళు కాదు 12 మందినండి. అది గమనించాలి. స్వస్థ కూటాలకు వెళ్ళిన వాళ్ళు కాదండి వాళ్ళు, స్వస్థ సాధన కాదండి వాళ్ళు. గమనించండి, అన్నీ ఉండగా, వాళ్ళ చేతుల ఆదాయం ఉండగా, సొంత భూములు ఉండగా, సొంత గృహాలు ఉండగా, సొంత పడవలు, దోణులు ఉండగా వీళ్ళు జీతగాళ్ళు కాదే. అప్పటికే జీతగాళ్ళు పనిచేస్తున్నారు గలిలయ ప్రాంతంలో. ఆ యొక్క తిబిరియా, గలిలయ ప్రాంత సముద్రాలలో చేపలు పడుతున్న వారిలో గమనించండి, ఆయన వెళ్ళిన ఆ యొక్క నజరేతును విడిచిపెట్టి ఆ గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కపెర్నహూము అనే ప్రాంతంలో
గారి ఇంటి ప్రాంతాలలో ఈ యొక్క దేవుని యొక్క సేవకుడు పనిచేస్తూ ఈ యొక్క ప్రభు యేసుక్రీస్తు వారు పనిచేయటానికి పేతురు, యోహాను, ఈ ఆంద్రయ్య వీళ్ళంతా ఏ విధంగా ఎన్నుకోబడ్డారో విషయాలు క్లుప్తంగా నేను ముందే చెప్తున్నాను. ప్రతి విషయాన్ని విశదీకరించి మాట్లాడడానికి సమయం లేదు, కానీ క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడుతున్న తరుణంలో ఆంధ్రయ్య గారు దేవునికి నచ్చిన విషయాలు ఆత్మల విలువ తెలుస్తున్నవాడు. అందుచేతనే ఆ యనమండుగురు గమనించండి, 9వ వ్యక్తిగా తను ఉంటాడు. ముగ్గురు వెళ్తారు యేసు ప్రభుతో. ఎవరు ముగ్గురు? పేతురు, యోహాను, యాకోబు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముగ్గురు తీసుకువెళ్తున్నప్పుడు వీళ్ళ మధ్యలో డిస్టర్బ్ కాకుండా ఎంత చక్కగా భద్రపరిచాడండి ఆయన. అంతేకాదు తన జీవితంలో ఏదైనా ఆయన దగ్గరికి చేర్చడంలో ఎప్పుడు కూడా తను దేవుని పనికి, దేవుని విలువైన కార్యాలకు ఆటంకంగా ఏనాడు నిలబడని, అభ్యంతరపడని విశ్వాసం కలిగిన వాడండి. ఎటువంటి గమనించండి రిమార్క్ లేదు ఆయన జీవితంలో. అభ్యంతరపడని విశ్వాసం కలిగిన వాడిగా బ్రతికాడు. ఆయన చిన్న ఆసియాలో సేవ చేశాడు. ప్రభు యొక్క సన్నిధిలో హతసాక్షిగా మార్చబడ్డాడు. క్రీస్తు శకం 69వ సంవత్సరంలో ఆయన హతసాక్షి చేయబడ్డాడు. ప్రభు యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధిలో గొప్ప సాక్షిగా ఆయన నిలబడ్డాడు. అలాగే పేతురు గారి గురించి మనం గడిచిన రాత్రి తెలుసుకున్న దేవుని యొక్క వాక్యాన్ని. పేతురు అనే మాటకు అర్థము రాయి, కేప అంటే రాయి. అది ఒక కథలని లేదా స్థిరమైన స్వభావంతో నింపబడుతున్నాడు. ఒకప్పుడు అతను సిమోను, రెల్లు, ఎగిరేవాడు, ఊగేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఆయన కథలని స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు అని ప్రభు చెప్తున్నాడు. యోహాను కుమారుడైన సిమోను, నువ్వు కేప అనబడతావు, అంటే నువ్వు రాయిగా అనే మాట ఎందుకు చెప్తున్నాడు? యోహాను సువార్త ఈ సంగతులు ఈ ఆంద్రే గారి గురించి కానీ, ఈ యొక్క పేతురు గారి గురించి కానీ మనం తెలుసుకుంటున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 40, దయచేసి 35 నుండి ఆంద్రే గారి గురించి మనం వింటాం. కానీ 45 వరకు కొన్ని విషయాలు, మీరు 44 వరకు కూడా మీరు ఈ సంగతులు చూస్తే వీళ్ళు యొక్క బెత్సయిదా ప్రాంతానికి సంబంధించిన వారు. వీరి స్నేహభావాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈ పేతురు గారిలో ఆయనకి నచ్చిన విషయం ఏంటంటే, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దను, వాక్కై ఉన్న దేవుడు. అంటే తను ఏ విధంగా ప్రభుని విశ్వసిస్తాడయ్యా అంటే వాక్కుని గౌరవిస్తాడు. డబ్బును కాదు, పదవులు కాదు, మనిషిలో వచ్చే మాటను గౌరవిస్తాడు. మాట చాలా వాల్యుబుల్, వాక్కు చాలా వాల్యుబుల్. అందుకని బైబిల్లో మీరు గమనించండి, మెస్సియను కనుగొన్నాం అనగానే ఎందుకు వచ్చాడు తెలుసండి? ఎనికి లేఖనాలు తెలుసండి. ఆ రోజుల్లో గమనించండి, యెరూషలేములో పండితులు, అక్కడ శాస్త్రులు, సొరదకాయలు, చాలా గొప్ప గొప్ప జ్ఞానవంతులంతా ఉంటారు. కానీ గలయ ప్రాంతంలో ఈ జాలర్లు, ఈ ఉపాధి నిమిత్తమే పనిచేసే వాళ్ళు ఉంటారు. కనుక ఈశాన్య ఉత్తర యెరూషలేము 4 భాగాలుగా చేసుకుంటే ఆ 4 భాగాల్లో ఇది కాస్త అరణ్య ప్రాంతం ఉండే ప్రాంతాలు ఇవి, అరణ్య ప్రాంతాలుగా ఉండే ప్రదేశాలు ఇవి. కాబట్టి ఇటువంటి ప్రాంతాల నుంచి ఎవరైనా వెళ్ళి చెప్తున్నారు అనుకోండి, వారిని తింగరోళ్ళ చూస్తారు యెరూషలేము వాళ్ళు, చేతగాని వాళ్ళ చూస్తారు. చూడండి, కొన్ని ప్రాంతాల నుంచి వచ్చి మనకి ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, మన జ్ఞానవంతులం అయితే ఎలాగ ఎర్రితనంగా చూస్తుంటాం. ఇదే మండపేట నుంచి హైదరాబాద్ వెళ్ళి పరిచయం జరిగిస్తుంటే మీద మండపేట అనేవాళ్ళు. అదే మద్రాసు వస్తే ఆశ్చర్యంగా వింటారు వాక్యం కదా. మండపేటకి మద్రాసు సేవకుడికి చాలా తేడా ఉంటుందిగా. దేవుని బిడ్డలారా గమనించండి. కానీ క్రైస్తవ్యంలో వాక్కు చెప్పేది చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవించేవాడు ఉంటాడే వాడి క్రైస్తవుడు. అది నచ్చింది యేసుప్రభువుకు పేతురులో. నువ్వు చెప్పే ఊరిని బట్టి, మనిషిని బట్టి, పదవిని బట్టి, ఆడేసే డ్రెస్సును బట్టి మాట్లాడొద్దు. వింటున్నారా? దేవుని వాక్యాన్ని, వాక్కును గ్రహించగలిగిన వాడి కనుకే పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఆయన నోటులోని మొట్టమొదటి వర్తమానం ప్రభు ఉపదేశాన్ని మాట్లాడాడు, ఉపదేశానుసారంగా వాక్యాన్ని బోధించాడు. అటు దేవుడు తన నోరును వాడుకున్నాడు కూడా. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడిన సంగతులు గడిచిన దినాల్లో మనం విన్నాం. ఆయన ప్రేమను చూపగలిగిన వ్యక్తిగా. దయచేసి గమనించండి, ఎవరిని శిష్యుల్లో ముగ్గురిని లేదా ఆ ముగ్గురితో పాటు ఉన్న 90 కానీ, అంటే 12 మందిలో ఎవరిని కూడా నువ్వు నన్ను ప్రేమించున్నావా అనే మాట పేతురుని తప్ప ఎవరిని అడగలే. మీరు గమనించినట్లయితే, నువ్వు నన్ను ప్రేమించున్నావా పేతురు, యోహాను సువార్త 21:15లో మీరు గమనించినట్లయితే మాట అడుగుతున్నాడు. అంటే గమనించండి, యేసయ్య హృదయంలో ఎంత ప్రేమ యోహాను ఇక పేతురు గారి మీద ఉందో మీరు గమనించాలి. మన నిజమే, యోహాను యేసు ప్రభు చేత ప్రేమించబడుతున్నాడు. నువ్వు ప్రేమించు శిష్యుడు అని చెప్తాడు ప్రతిదానికి. కానీ నిజంగా ప్రేమ అందుకుంటున్నది పేతురు గారిని చెప్పడంలో సందేహం లేదు. అందుకనే నువ్వు నన్ను ప్రేమించుచున్నావా, ఈరోజు ఏ తల్లి ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారంటే వాళ్ళ హృదయంలో
లోంటి కనుగోవాలని ప్రయత్నిస్తారో అలాగ అడిగారు. ఎందుకంటే సామెత గ్రంథము దేవుని వాక్యంలో ఈ మాటలు గమనించినట్లయితే 3వ అధ్యాయం 17వ వచనంలో తను ప్రేమించిన బిడ్డను తండ్రి ఎలా శిక్షిస్తాడో అలాగే పేతురుని గద్దించిన సందర్భాల్లో ఇప్పుడు కూడా ప్రభు తండ్రిలాగే చూశాడు తప్ప శత్రువులకు చూసి కాదు. అందుకనే దేవుని ప్రేమను తెలుసుకోవటంలో 15 రోజులు పేతురు గారి ఇంట్లో ఉన్నాడండి పౌలు గారు. గడిచిన దినాలు మీరు గమనించడం లేదో దేవుని బిడ్డలారా, యెరూషలేము వెళ్ళాడు ఈ పౌలు గారు. స్టెఫను చనిపోయిన తర్వాత సంఘం చెదిరిపోయింది కదా, ఆ టైంలో 15 దినములు పేతురు గారి ఇంట్లో ఆయన చేర్చుకున్నాడు, ప్రేమ చూపించి 15 దినాలు ఆ విశ్వాసి అయిన భార్య అని ఎలా రాయగలిగాడు? కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 9వ అధ్యాయంలో 5వ వచనంలో పేతురు గారి కేపా గారికి విశ్వాస అయిన భార్య ఉంది. అటువంటి నిజంగా కుటుంబంగా కట్టబడడం ఎంత గొప్ప సంగతి అన్నట్టు హైర్ చేస్తారు కదా. కారణం ఏంటంటే ఆ భార్య ప్రార్థన జీవితం చూస్తున్నాడు, తను చేసే పరిచర్య చూస్తున్నాడు. పేతురు దంపతులు చూస్తున్నప్పుడు వాళ్ళ ప్రేమలో వాళ్ళ పశ్చాత్తాపంలో తన జీవితాన్ని చాలా వరకు మార్చుకున్నాడు. అందుకని తిమోతికి రాసిన మొదటి ఉత్తరంలో తిమోతితో అంటాడు ఆయన, నేను ఒకప్పుడు దోసుకుని హింసకుని హానికరుణ్ణి అని పశ్చాత్తాపడే స్వభావాన్ని పేతురు నుండి నేర్చుకోగలిగాడు పౌలు గారు. ఈ మర్మాలు ఈ విషయాలన్నీ ఇక భూలోకంలో మీరు జీర్ణించుకోకపోవచ్చేమో కానీ పరలోకం హర్షించే మాటలు ఇవన్నీ దేవుని బిడ్డలారా. అందుచేత ఒక పశ్చాత్తాపపడే గుణాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఒక అపొస్తలుడైన పేతురు గారి ఇంటిలో చూస్తున్నప్పుడు, ఓ ప్రేమను చూస్తున్నప్పుడు, క్రీస్తు ప్రేమను చూస్తున్నప్పుడు తన జీవితంలో గమనించండి, కట్టబడ్డాడు పౌలు గారు, నిలబడ్డాడు. ఈ విషయాలు దేవుని యొక్క వాక్యంలో గలతీ పత్రికలో మనం సంగతులు గమనించగలుగుతున్నాం కదా. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో గలతీ పత్రిక 1వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ మాటలు ఆయన చెప్తున్న సందర్భంలో ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో గ్రహించగలుగుతున్నాం ఈ సంగతుల గురించి. సో ఈయన ఈ యొక్క రోమ్ యొక్క ప్రాంతంలో వాటికని కొండ మీద ఆయన తల్లకిందులుగా సిలువ వేయబడ్డాడు. పేతురు గారు తల్లకిందులుగా సిలువ వేయబడి ఆయన క్రీస్తు యొక్క శకం 68వ సంవత్సరంలో, అంటే తన యొక్క ఆంద్రేయ గారి కంటే ముందే ఈయన ప్రభు దగ్గరకు పిలువబడినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనం తెలుసుకోవచ్చు. ముందే ఈయన హతసాక్షి చేయబడ్డారు, ప్రభు యొక్క సన్నిధికి పిలువబడ్డారు. ఆ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన సాక్షి జీవితాన్ని కాపాడుకోగలరు. ఇది మనం దేవుని సన్నిధిలో గుర్తించాలని కోరుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాలు మనం మాట్లాడుకోబోతున్న గొప్ప మరొక అపొస్తలుడైన యాకోబు గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ దయచేసి వచనము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడిన సంగతులు ఇలా రాయబడ్డాయి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారులకు యాకోబు అతని సహోదరుడిని యోహానును చూచెను. తమ వలలను బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలు జీతగాండ్రి వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని యొక్క బిడ్డలమైన మనం ఒకసారి గమనించాలి, ఈయనలో నచ్చినవి ఏంటి క్వాలిటీస్. ఇప్పుడు పేతురు గారిలో నచ్చిన భాగాలు మనం చూస్తున్నాం. పేతురు గారిలో నచ్చిన భాగాలు ఏంటి అంటే ఆయన జీవితంలో వాక్కును ప్రేమించగలిగిన వాడు, క్రీస్తు కొరకు ఆసక్తి కలిగిన వాడు, అంతేగా తెగింపు విశ్వాసం కలిగి పనిచేస్తున్నవాడు అనే విషయాన్ని గడిచిన దినాల్లో దేవుని మాటలు విన్నాం. అయితే ఇప్పుడు యాకోబు గారి గురించి మనం వింటుంటే, యాకోబు గారి గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు యాకోబు అనే మాటకు అర్థం గమనించండి, మడిమి పట్టిన వాడని మనకు తెలుసు, మోసగాడనే విషయం మాట్లాడుతుంది. అంటే పట్టుదల కలిగిన వాడు అనే భావాన్ని తెలియజేయడానికి చమత్కారంగా ఈ మాటను వాడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ యాకోబు గారికి తన తమ్ముడున్నాడు, ఆయన పేరు యోహాను గారు. గమనించండి, ఈయన యొక్క చక్కటి అంటే సంపన్నమైన కుటుంబంలో పుట్టినవాడు, చాలా ఉన్నతమైన కుటుంబం. వీళ్ళ ఇంట్లో జీతగాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారని, సొంత దోణులు ఉన్నాయని, సొంత వ్యాపారాలు ఉన్నాయని. ఇది కాక దేవుని యొక్క వాక్యంలో మీరు గమనించినట్లయితే ఆయన జెబెదయి మంచి పేరు ఉన్న నాన్నకి ఎంత కీర్తుందంటే చూడు, కొంతమందికి పేరున్న నాన్న ఉంటే పిల్లలు చాలా కాలర ఎగరేసి దిగురు తిరుగుతూ ఇచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. అయితే ఈయన జీవితంలో గమనించండి, ఆ పేరు ఉన్న కుటుంబంలో నాన్న పేరు ఉంది, ప్రేమించే తల్లి ప్రేమ మామూలు ప్రేమ కాదే. మత్తయి సువార్త 20 గమనించినట్లయితే తల్లే స్వయంగా వచ్చి యేసు ప్రభు దగ్గర తన కొడుకులు కుమారుల కొరకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సలోమి ఆమె పేరు. మార్కు సువార్త 15:40 మీరు చదివినట్లయితే మార్కు సువార్త 15:40లో ఆమె పేరు సలోమి. గమనించండి, ఈయన తండ్రి జెబెదయి, ఈయన పేరు కలిగిన వాడు. వీళ్ళంతా దేవుని పనులో, దేవుని ఉన్నతమైన ఉద్దేశంలో ఎదుగుతున్న స్వభావం కలిగిన వారుగా ఉన్నారు.
అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 18:15 గమనించినట్లయితే యెరూషలేములో సన్నిహిద్ర సభలో, అంటే అక్కడ రాజ్య సభలో ఏమండి ఈ యోహాను గారికి అనగా తన తమ్ముడికి నెలవైన వారు, స్నేహభావంగా ఉన్నవాళ్ళు, రాజకీయ సంబంధంగా కూడా పరిచయాలు పెరిగిన అనుభవం ఉంది. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చేపలు తినాలంటే ఎక్కడ, ఈ చేపలు తినాలంటే వీళ్ళు సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు తేవాలి. అది జబదియా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి అంటే యెరూషలేం ప్రాంతానికి. పిలాతు ఇంటికి పంపాలన్నా, ఏ రోజు కోటకు పంపాలన్నా, అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న మినిస్టర్లకు అందరికీ పంపాలంటే, అంటే గవర్నర్లకు పంపాలంటే, వాళ్ళ యొక్క ప్రాంతాల్లో ఉన్న నాయకులకు పంపాలంటే జబదియా పేరు బట్టి మాత్రమే అక్కడికి వెళ్తారు. ఎవరు పంపితే వాళ్ళు ఈ చేపలు తీసుకోరు వీళ్ళు. జబది ఆ విధంగా రాజ్యంలో పేరుగాంచిన వాడిగా, ఆ సన్నిహిద్ర సభలో పేరుగాంచిన వాడిగా యోహాను ఇటువంటి కుటుంబంలో ఉండి ఎంతో ఎంతో గొప్పగా, గమనించండి, కాలు రెగరేసుకుని తిరిగే అంత పరిస్థితుల మధ్య ఉన్న తగ్గింపు స్వభావంతో బ్రతుకుతున్నవాడు యాకోబు. ఆలోచించేయండి, ఈ రోజుల్లో కాస్త ఉంటే, ఒక మనిషి కాస్త కలిగి ఉంటే, ఒక రెవరెండ్ అయితే చాలు, బిషప్ అయితే చాలు, ఆ మనిషిని పట్టుకోలేం మనం. వింటున్నారా? కాస్త ఆస్తులు పెరిగితే, కాస్త కానవాలుంటే, కాస్త డబ్బు కలిగితే, ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టి సమాధి చేయబడతాం, ప్రాణం పోతే అన్న సంగతి మరిచిపోయామా? యాకోబుకి ఎందుకు అంత తగ్గింపు అంటే, అతని జీవితంలో 3 లక్షణాలు. ఒకటి, గురి కలిగిన వాడు. ఏంట గురి అంటే, ఈ లోకంలో జీవించే జీవితం కోసం కాదట గురి. యేసు ప్రభు దగ్గర చెప్తున్నాడండి, ఆయన మాట్లాడుతున్న మాటను గమనించినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఏమంటే మార్కు సువార్త దయచేసి 10వ అధ్యాయం 35-37 వరకు మీరు చదివినట్లయితే యేసు ప్రభుతో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. యోహాను యాకోబు ఇద్దరు వచ్చినప్పుడు యాకోబు యోహాను అంటారు, ప్రభు సంబంధమైన కార్యాల్లో నీ నిత్యత్వంలో కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు ఉండేలాగా, మీ ప్రక్కన ఉండేలాగా మాకు ప్లేసెస్ ఏర్పాటు చేయండి. వాళ్ళ భావం అది. అటువంటి గురట. ఇక వీళ్ళ రిక్వెస్ట్ సాలదని, వింటున్నారా? మత్తయి సువార్త 20:20లో తన తల్లి వచ్చి మరో రిక్వెస్ట్ చేస్తా ఉంది. అయ్యా, నీ రాజ్యమందు కుడివైపున ఒక బిడ్డ, ఎడవైపున అంటే నీ ప్రక్కనే వారు కూర్చోవాలి. ఎంత ఆ నిత్యత్వంలో ఉండే ప్లేస్ ఎక్కడుంటే ఏంటి అని అనుకోలేదట. మీకు సంగతి చెప్పనివ్వండి దేని బిడ్డారా, కొంతమంది జీవితాలు నేను చెప్తున్నాను, కొంతమంది జీవితాల్లో ఇశ్రాయేల్ పిల్లల కౌంటింగ్ ఉన్న అనుభవాలను గురించి 140,000 ఆ యొక్క ఆ యెరూషలేములో ఆ సంఖ్య మాత్రమే ఉంటారు, మనం ఉండమని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. నేను సంఖ్యతో చెప్పట్లేదు, ఎందుకంటే సంఖ్యల గురించి మాట్లాడటానికి కానీ ఈ రాకడ గురించి మాట్లాడడానికి కానీ నేను సిద్ధపడలేదు. ఎందుకంటే సిద్ధపడంటే నేను ఎప్పుడు ప్రభు త్వరగా వస్తాడు, వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకం విడిచిపెట్టడం ఖాయమని తెలుసు మనందరికీ. ఏమండి, తెలిసినప్పుడు నిత్య జీవాన్ని వెతికేటప్పుడు వధువు సంఘంలో ఉన్నామా లేదా? వధువు సంఘంలో ఉన్నవాడు నిత్య జీవానికి వెళ్తాడు. ఈ అనుభవం మనకు తెలుసుకోవాలి. అయితే బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్లేస్ ఎక్కడ అంటే అల్పుని ప్లేస్గా మార్చబడింది. స్త్రీల కన్నివారిలో నీకంటే గొప్పవారు ఎవరు ఈ భూమి మీద లేకపోవచ్చు, కానీ పరలోకమందు నీ ప్లేసు చాలా అల్పమైన ప్లేస్లో ఉంది, నీ తర్వాత ఇంకెవరు ఉండరు అన్నాడు ప్రభు. అంటే బాప్తిస్మ ఇచ్చే యోహానికి పరలోకంలో ఉండే ప్లేసు చివరికి వచ్చిందన్న విషయం గమనిస్తే ఆ మధ్యలో కొన్ని స్థానాలు ఉన్నాయన్న సంగతి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మన స్థానం ఎక్కడ? పెండ్లి కుమార్తె యేసు ప్రభు అన్నారు, నేను సింహాసనవాసీనుడై ఉన్నప్పుడు మీకు కూడా 12 సింహాసనాలు వేయబడతాయి అన్నాడు ఆయన. ఆ 12 సింహాసనాల్లో ప్రక్కన తమ్ముడు సింహాసనమో లేతే యాకోబు సింహాసనమో, ఎడం ప్రక్కన తన సింహాసనమో ఉండాలని ఆశపడి ఉంటాడేమో కదా. నీ ప్రక్కన ఆ ప్రక్కన ఈ ప్రక్కన కూర్చోవాలి అంటే యేసు ప్రభు పరలోకంలో కూడా ఏ స్థాయిలో నేను ఉండాలి? అపోస్తలుడైన పౌలు అంటాడు, జ్యేష్ఠుల వరుసలోకి చేర్చబడ్డానికి పిలువబడుతున్నాం మనం. పరలోకంలో స్థానం ఉందండి, నిత్యత్వంలో ఒక స్థానం ఉంది. ఏ స్థానం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు ఈ భూమి మీద? నిత్య జీవానికి వెళ్ళేటప్పుడు ఏ ప్లేస్లో నువ్వు ఉండబోతున్నావు? ఆ ప్లేస్ని గురిగా పెట్టుకుని పనిచేస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడండి. ఈ భూమి మీద కొంతమంది సేవ చేస్తారు, కానీ సేవలో నిత్య జీవంలో ఉన్న ప్లేస్ను గురించిన గురి ఉండదు. భూమి మీద
గురుంది. ఏటా గురి అంటే నా సంఘం సతీష్ కుమార్ కంటే పెద్ద అయిపోవాలి, సతీష్ కుమార్ గారు కొరియాలో ఉన్న పావులంగిచ్చో గారి కంటే గొప్పగా చేయాలి. ఒక్కడు అండి ఈ భూమి మీద విస్తరించే పనిలో గురి కలిగి ఉన్నాడేమో, కానీ నిత్య జీవాన్ని గురించిన గురి ఎంతమందికి ఉంది? రాత్రి ఆత్మను సంపాదించవచ్చు, 10,000 మంది నీకు ఉండకపోవచ్చు, కానీ నిత్య జీవంలో ప్రవేశించడానికి కావలసింది గురి. అపోస్తుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి ఉత్తరంలో చెప్తున్నప్పుడు 9వ అధ్యాయంలో 26వ వచనంలో నేను గురి చూడని వాని వలె పరిగెత్తట్లేదు అంటాడు. ఒకవేళ ఇతరులకు బోధించిన తర్వాత, అంటే గురి చూడని వాడి వాళ్ళకి పరిగెత్తేవాడు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు ఎవరికి ఏది చెప్పానా, ఎవరిని మార్చానా, ఎవరిని కలిపేసుకున్నానా, ఎంతమందిని చేపట్టానా, ఎంత ఆదాయం వచ్చింది, ఇదే కనపడదట. కానీ గురి కలిగిన వాడికట ఏం చూసుకుంటాడు? ఇతరులకు బోధించిన తర్వాత నేనేమైనా ప్రతి దినము తనను తాను పరీక్ష చేసుకుని తనను తాను నలగొట్టుకుంటాడట. గురి ఉండే వ్యక్తి కంటే ఒక మాట చెప్పమంటారా, గురి ఉండే వ్యక్తికి బాధ్యత ఉంటుంది. తన పని పట్ల బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి, అంటే ఆసక్తి కలిగి ఉంటాడు. రెండోది ఆ పని కనుగొంటాడు, పని ఎంతవరకు అయిందో చూసుకుంటాడు. ఇటువంటి తత్వం కలిగిన వాడిని గురి కలిగిన వ్యక్తిగా అంటారు. ఈరోజు నేను చేస్తున్న ఈ పరిచర్యలో కేవలం బైబిల్ పట్టుకుని బోధించే బోధకుడినా, సమాధి పెట్టిలో పెట్టబడిన తర్వాత కూడా బోధించబడే పెట్టి నేను కలిగి ఉంటున్నానా అన్న గురి సేవకుడిగా ఈరోజు నేను బోధిస్తున్నాను మీకు. నేను కేవలం బైబిల్ పట్టుకుని బోధించే బోధకుడిగా మీ దగ్గరికి నేను రాలేదండి. ఈ లైవ్లో నేను సమాధిలో పెట్టబడే ముందు కూడా నా పెట్టి ఒక బోధగా మార్చబడాలి, నా జీవితం ఒక బోధగా మార్చబడాలి. ఆ గురితో ఈ అపోస్తలుల కింగ్స్ టెంపుల్ నుండి ఈ ప్రసాద్ పాల్ మాట్లాడుతున్నాడు మీతో. మీ లైక్ల కోసం కాదు. నేటి క్రైస్తవ సంఘాలు ఎక్కడికి పోతున్నాయి? కులాల మధ్య గురి కలిగి ఉండే వాళ్ళు ఉన్నారు, మతాల మధ్య, రాజకీయ బలాల మధ్య ఏమండి లైక్లు చేసుకోవడానికి కొంతమంది ఏదో మెప్పించుకోవడానికి చేసే ప్రయాణాలు చేసే వాళ్ళు ఉన్నారు. యాకోబులాగా గురి కలిగి పనిచేసే వాళ్ళు. గురిని యోహాను యొక్క వెంబడింపులో కూడా ఉందండి. ఇది గుర్తించాలి మనం దేవుని యొక్క వాక్యంలో. ఈ సంగతి గమనించండి. గురి కలిగిన వాడు కాబట్టే తండ్రి పనుల పట్ల బాధ్యతగా పనిచేస్తున్నాడు. ఆ 19వ వచనంలో రాయబడింది, తండ్రి యొక్క పని ఎలా జరుగుతుందో అక్కడ రాయబడిన విషయాన్ని మీరు చూడండి. 19వ వచనంలో ఈ మార్కు సువార్త 1:19 ఏమి రాయబడిందట? జెబెదయి కుమారులైన యాకోబు అతను చూచాడు. ఏ పరిస్థితుల మధ్య చూశాడు ఆయన? వారు దోణిల్లో ఉండి తమ వలలను బాగు చేసుకున్నారట. బాగు చేసుకుని చుండరి. విన్నారా? తన అదిగంటాడు, ఇతరులకు బోధించిన తర్వాత నేనేమైపోతాను అనే విషయాన్ని భ్రష్టుడు అయిపోతాడు, తనను తాను నలగొట్టుకుంటున్నాడని పౌలు గారు చెప్పిన సంగతులు చూస్తే ఇప్పుడు పని పట్ల తమ వలలు తమ జీతగాళ్ళకి అప్పగించలేదట. తమ బాధ్యత తమ ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటున్నారు. ఈ లాక్డౌన్లో మీ గురి ఏమైపోయింది? మీ గమ్యం ఏమైపోయింది? మీ ఆలోచన ఏమైపోయింది అని సేవకులారా? ఒకవేళ ఒంటిలో షుగర్ పెరుగో, ఇంట్లో సమస్యలు పెరుగో, వీధిలో ఒకవేళ ఆదాయం లేకో, శరీరంలో బలహీనమైపోయో, ఉన్న పరిస్థితుల మధ్య ఉన్న నా ప్రియ దేవుని జనాంగమా, 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను, మన ఆత్మలో గురి మాత్రం తప్పిపోనివద్దు. మన ఆత్మ తీవ్రత తప్పిపోనివద్దు. మన ఆత్మలో అభిషేకం తప్పిపోనివద్దు. ఎందుకంటే ఈ యొక్క అనుభవాలు యాకోబులో కనపడుతున్నాయండి. ఒక గురి కలిగిన ప్రయాణం చేస్తున్నాడు యేసు ప్రభుతో. యేసు ప్రభు దగ్గర స్వస్థవరాలు పొందుకుని వెళ్ళాలనో, మెహర్బానీలు పొందుకుని వెళ్ళానో, గారడీ సీమోన్ లాగా పరిశుద్ధాత్మ నాకు అప్పగించు, నేను కొనుక్కుంటాను, బయటికి వెళ్ళి అమ్ముకుంటాను అంటలేదు కదా. ఈనాడు గురి లేని వాళ్ళే కదండి ఖర్చీపులు అమ్ముకునే సేవకులు, గురి లేని వాళ్ళే కదండి నూనె బాటలు అమ్ముకునే వాళ్ళు, గురి లేని వాళ్ళే కదండి మా యొక్క టీవీకి లేదా మా యొక్క సేవకు, మా యొక్క పరిచయకు స్పాన్సర్లుగా ఉండండి అని అడుక్కునే రకాలు. గురుంటే ఆయన పని అడుక్కునేటట్టు చూపించరు కదండి. యథార్థంగా రాజసేవలాగా చూపిస్తారండి. రెండో విషయానికి వస్తే యాకోబు జీవితంలో గమనించడం కలిగిన వాడు. ఒక సంగతి చెప్తాను వినండి. ఈ యాకోబులో నచ్చిన, యేసు ప్రభుకు నచ్చిన 3 విషయాలు మీతో నేను మాట్లాడుతున్నాను. ఒకటి, తనకున్న గురి గొప్పది.
తనకున్న దర్శనం చాలా గొప్పది, తనకున్న వే యొక్క విధానం, ఆలోచన చాలా గొప్పది. ఎందుకంటే గమనించండి, అతను ఆలోచించేదంతా నశించిపోయి దాని మీద ఆశ పట్ల, నిత్య జీవాన్ని గురించిన ఆశ, నిత్యత్వాన్ని గురించిన ఆలోచన ఇచ్చినట్లయితే పరోపకారి. యేసుప్రభుకి ఇది చాలా ఇష్టమైంది, పరోపకారం చేయటం. మీరు గమనించండి, ఇక్కడ జీతగాళ్ళు ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మన ఇంట్లో కానీ ఎవరైనా జీతగాళ్ళు ఉంటే, వాళ్ళు పనులు చేయవలసి వస్తే, వాడికి కాస్త నీరసంగా ఉంటే ఏం చేస్తాం తెలుసా? నీకు జీతం ఇస్తున్నాగా, డబ్బు ఇస్తున్నాగా, ఎందుకు చేయో అరుస్తాం కదండి. గమనించండి, అక్కడ జీతగాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి పని చేస్తున్నాడు. యాకోబండి అసలు పెద్ద కొడుకు, జబదీయక పెద్ద కొడుకు అండి. తన తమ్ముడు యోహాను ఎంత రెక్కలెస్గా ఉండాలి. ఇప్పుడు కొంతమంది బిషప్ల కొడుకులు, పాస్టర్ల కొడుకులు, నేనే ఇప్పుడు 2 బిడ్డలు ఉన్నారు, కొడుకున్నాడు, కూతురు ఉంది నాకు, వింటున్నారా? వాళ్ళు దగ్గరికి వచ్చి మనం మాట్లాడేటప్పుడు ఎలాగుంటుందంటే, అనగానే కాస్త ఎక్కడో కనపడుతుంటది కదా. అలాగే కొంతమంది బిషప్ పిల్లలను చూడండి, అంటే ఎవరి గురించి వాళ్ళకి వాళ్ళు సంపాదించింది కాదా పేరు, వాళ్ళు సంపాదించింది కదా డబ్బు, కానీ వాళ్ళకి ఎక్కడ లేని కొంత గర్వం. చాలా మంది పిల్లలకి, పాస్టర్ల పిల్లలకి, బిషప్ల పిల్లలకి, నాయకుల పిల్లలకి, రాజకీయ పిల్లలకి పదవి నానది, పెత్తన వీడిది. కానీ జబదీయ కుమారులు అలాంటి వాళ్ళు కాదండి. అది నచ్చింది యేసు ప్రభుకండి. పదవులు ఒకవేళ నాన్నరైనా పెత్తనం మాత్రం చేసేటప్పుడు పని వాళ్ళలాగే ఉంటారు వీళ్ళు. పని చేయటంలో తీవ్రత ఉంది, ఆసక్తి ఉంది. పని వారితో కలిసి నాన్న యొక్క దోణలు శుభ్రం చేసుకుంటున్నారు, వరం శుభ్రం చేసుకుంటున్నారు. మన ఇంట్లో గమనించండి, సెల్ ఫోన్ తలా కూర్చుని ఉంటుంది కూతురు, అల్లుడు, కోడలు, కొడుకు సెల్ ఫోన్తో. పని అంతా ఎవరో పనులు చేయాలా, గిన్నెలు ఎవరు తోమాలా, వంట ఎవరు చేయాలా, తిన్న కంచాలు ఎవరు కడగాలా. మరి లాక్డౌన్లో ఎలాగైపోతే ఇంకెలాగవుతాం మనం వంటగదిలో పనులు చేయం, ఇంటిలో పనులు చేయం, మగవాళ్ళ పనులు ఎవరి ప్యాడ్లు కీబోర్డ్లు ఒకరు పెట్టాలా, వాంచేది ఒకలా, సౌండ్ సిస్టమ్ ఒకరు పెట్టాలా, పరిచర్య ఒకరు చేయాలా, పెత్తన ఒక ఏమి అండి. సమయం వచ్చినప్పుడు ఎవరైనా తలబడి పని చేయాలా. దేవుని అది నా ప్రభువు నాకు నేర్పిన పద్ధతి. కాబట్టి మోకాళ్ళ అనుభవం ప్రతి సేవకుడికి ఉండాలా. సేవకుడిగా ఎన్నిసార్లు మోకరించేవి లాక్డౌన్ టైంలో? ఎవరో నీ కొరకు మోకరించాలా, దగ్గర ప్రార్థించాలా? ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని స్పష్టంగా చెప్తున్న మాటలు ఏంటంటే, పని వారి దగ్గర వాళ్ళు గమనించండి, జీతగాళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళ పని వాళ్ళకి సహకారిగా ఉండి చేస్తూ ఉన్నారండి. రెక్లెస్గా కాకుండా చాలా సమయంగా, చాలా సాత్వికంగా పని చేసుకుంటున్నారండి. అది నచ్చింది యేసయ్యకి. విన్నారా? వాళ్ళకి నచ్చిందండి, ఆ యొక్క పద్ధతులు నచ్చినాయండి. ఇక మాట చెప్తాను, దేని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, అక్కడ ఆంద్రియా, పేతురు అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కాస్త జీతగాళ్ళని పెట్టుకునేంత స్తోమత లేదు. వీళ్ళకి స్తోమత ఉంది. ఎవరికి? యాకోబు, యోహాను. వీళ్ళ నాన్నగారి పేరున్నవాడు, వీళ్ళ అమ్మగారు బాగా ప్రేమించే తల్లి. ఏమంటే వీళ్ళకి బాగా అదేమొస్తుంది, వీళ్ళ వ్యాపారం కేవలం గలిలయ చుట్టుపక్కల ప్రాంతాలు అమ్ముకునే వ్యాపారం కాదు. వింటున్నారా? వీళ్ళ వ్యాపారం యెరూషలేము ప్రాంతాలకు, అంటే సన్నిధి సభలో ఉన్న వాళ్ళకి, ఏమంటే అక్కడక్కడ పిలాతు కోటల్లో ప్రాంతాలు, రాజ్యసభలోనికి వీళ్ళ వ్యాపారం వెళ్ళింది. అక్కడ నిలవైన వాళ్ళు ఉన్నారు వీళ్ళు. వింటున్నారా? అక్కడికి వీళ్ళు మాటికి కనీసం వారంలో ఒకసారైనా ఆ ప్రాంతాలకు వెళ్ళి, 1-2 సార్లైనా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ యెరూషలేము ప్రాంతాలను సందర్శించి ఆ ప్రాంతాల్లో వీళ్ళు పట్టిన చేపలు అప్పగించి వస్తారు పనులు తీసుకుని. జీతగాళ్ళు ఎందుకంటే ఆ ప్రాంతాలకు పట్టుకు వెళ్ళాలి కదా. అలాంటి ఈ కుటుంబం కలిగిన వీళ్ళు వాళ్ళ చేతి కింద ఉన్న జీతగాళ్ళను బట్టి గర్వపడిపోయి కూర్చోకుండా, చేతగాని చిన్నవాళ్ళుగా, అంటే చిన్నవాళ్ళుగా ఉంటున్నా అంటే అంటాను కాదు, వాళ్ళ పనులు వాళ్ళే జీతగాలు పెట్టుకుంటే స్తోమత లేదు పేతురు గారికి. వింటున్నారా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అయినా మా మిత్రుడు, మా సహోదరుడు, మా యొక్క నివాసి, మా కపెర్నహూము సంబంధించిన పేతురు అని చెప్పి, ఆ యోహాను అని చెప్పి, వాళ్ళ పడవలలో, వాళ్ళ దోణుల్లో యేసు
ఆ యొక్క దోణిలో ఆ యొక్క చేపలు పట్టినప్పుడు పేతురు సైగ చేస్తే యాకోబు యోహాను వెళ్ళి సహకరించారండి. వెళ్ళి 10వ వచనంలో లూకా సువార్త 5:10 మీరు చూస్తే సహకరించే స్వభావం కలిగిన వాళ్ళు వింటున్నారా. తన ఇంట్లో పనిచేసే వాళ్ళకి నా వంతు పని నేను చేస్తాను కొంత అని సపోర్ట్ చేస్తారు. ఈ రోజుల్లో అక్క పని చేస్తే చెల్లి సహకరించదు, చెల్లి పని చేస్తే అక్క సహకరించదు. ఎంత దారుణమో ఆలోచన చేయండి. అక్క చెల్లెళ్ళకు పడదు, అన్నదమ్ములకు పడదు. భార్య అంతా పని చేస్తూ ఉంటే కాళ్ళ మీద కాలేసుకుని సెల్ ఫోన్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు చూసుకోవటమే కదా. తల్లి పని చేస్తూ ఉంటే లోపల నుండి చాటింగ్ చేయటమే కదా. ఈ పిల్ల, ఈ అమ్మాయి, ఈ అబ్బాయి ఎక్కడ పోతున్నారో తెలియదు. ఈ మధ్య ఏదో పబ్జీ గేమ్ ఏదో వచ్చిందంట, చచ్చిపోతున్నారంట చిన్నపిల్లలు. గమనించండి, మీరేమో స్టడీస్లో పెట్టాం పిల్లలు అనుకున్నారు, ఆన్లైన్ క్లాసులు అన్నారు. కానీ చూస్తుంటే వాళ్ళ పరిస్థితులు ఎక్కడెక్కడ పోతున్నాయో తెలియట్లేదు. సెల్ ఫోన్ ఇచ్చి వదిలేశారు కాక మీ పిల్లల్ని. కనిపెట్టండి ఒకసారి, జాగ్రత్త చూడండి. మనకు దేవుడు అప్పగించబడిన ఏ బాధ్యత అయినా చక్కగా నిర్వర్తించే సహకారులుగా మనం ఉండాలి. తోటి వారికి సహకరించే స్వభావం కలిగిన వాడు యాకోబు. ఇక 3వ విషయానికి వచ్చినట్లయితే యాకోబులో ఉన్న గొప్ప మరొక లక్షణం బిడ్డలారా, ఆత్మయందు మరోసారి మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రలో అభ్యంతరపడని విశ్వాసం విన్నారు. ఏమండి, పేతురు గారిలో గమనించండి, తెగింపు విశ్వాసం విన్నారు. యాకోబు దేవుడు తెలుసండి, తీవ్రమైన విశ్వాసం, ఆత్మ విషయమే తీవ్రమైన విశ్వాసం కలిగిన వాడు, ఆసక్తికరమైన విశ్వాసం కలిగి. అందుకనే మొదటి హతసాక్షి అయిపోయాడు 12 మందిలో. ఎంత తీవ్రతో తెలుసండి ప్రభు కొరకు బ్రతకటంలో. ఆయన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే దేని బిడ్డారా, దేవుని అందుకని ప్రభు అన్నారు వీళ్ళని ఈ మార్కు సువార్త 3:17లో ఉరిమేడు వారు అని పేరెట్టాడు వీళ్ళకి. ఆయన ఉరిమేడు వారు అంటే గమనించండి, వీళ్ళ గంభీరత్వం, వీళ్ళ ఆత్మీయ అనుభవం ఎలాంటిదంటే ఆత్మయందు తీవ్రతగా మాట్లాడతారట, వాక్ దాటిగా వాక్ శక్తిగా మాట్లాడట. ఆ ఉరిమేడు వారు అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రభు కొరకు వాక్కు చెప్పాలనుకుంటే వాళ్ళు మౌనంగా ఉన్నంత వరకే మౌనంగా ఉంటారు, కానీ మాట్లాడ వస్తే కనుక చాలా గంభీరంగా, అది స్పష్టంగా, ఖండితంగా మాట్లాడారు. అందుకని ఒక తిన్న ఒకసారి యేసు ప్రభు వారు ఈ రూపాంతరపు అనుభవం నుండి మనం చూస్తూ ఉంటాం. బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు ఆ ప్రభు యొక్క సన్నిధి యెరూషలేములో ఒక ఇంటిలో ఉండవలసిన పరిస్థితి. ఆ ఇల్లు గురించి వాళ్ళతో మాట్లాడమంటాడు ఆయన. ఆ మాట్లాడమన్నప్పుడు ఈ యాకోబు, ఈ యోహాను అనేవాళ్ళండి, ఈ లూకా సువార్త చూసినట్లయితే అక్కడ రాయబడిన విషయాలు గమనించవచ్చు. వాళ్ళు అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో వాళ్ళు ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడరు, నిరాకరిస్తారు. ఆ నిరాకరించినప్పుడు వీరట ఆకాశం నుండి అగ్ని రప్పించి వెళ్ళి కాల్చేయమా అని అడుగుతారండి. దేనికి ఇంత ఆవేశం వీళ్ళకి అంటే, ఈ ఆత్మల తీవ్రత. యేసు ప్రభుకి ఏదో ఆయన మాట ఎందుకు కాదన్నారు వీళ్ళు అన్న విషయాలు ఆ 53, 54, 55 వచనాలు ఆ పరిస్థితులు చూస్తూ ఉంటే మనకి వాళ్ళ ఆసక్తి ఎంత గొప్పదో తెలుస్తూ ఉంటుంది. దేని బిడ్డలారా, నేను దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు 3 విషయాలు మీతో మాట్లాడుతున్న యాకోబుని గురించి. ఒకటి, దేవుని యొక్క ఆయన జీవితంలో గురి కలిగి పనిచేస్తున్నారు వీళ్ళు, నిత్య జీవాన్ని గురించిన గురి. రెండవదిగా వారికి సహాయం చేయటంలో, పరోపకారం చేయటంలో మా హోదా ఏంటి, మా స్థితి ఏంటి, మా నాన్న పేరేంటి, మా యొక్క లెక్కలు, మా ఈళ్ళేంటి అన్నట్టు కాకుండా ఏంటారా, ఒక అసిస్టెంట్ పాస్టర్ పిల్లల్ని సీనియర్ పాస్టర్ పిల్లలు ఎలా చూస్తారో తెలుసండి. నాకు తెలుసండి. మేము పడ్డాం కదండి బాధలు. ఉన్నవాడిని, గొప్పగా ఉన్నవాడు ఎలా చూస్తారో తెలుసండి. మేము పడ్డామండి. ఈరోజు మేము ఒక రిచ్గా ఉండొచ్చేమో, కానీ గొప్పగా దేవుడు చేసి ఉండొచ్చు, కానీ నా దీనస్థితి ఎప్పుడు నేను మర్చిపోను. నా దయనుందిన పరిస్థితుల మధ్య దేవుడు నన్ను దర్శించి, యేసయ్యే లేకపోతే నా బ్రతుకెక్కడదండి ఆయన. అందుకనే చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా ఎవరైనా వాళ్ళను నేను గుర్తించేటప్పుడు నా ప్రభువులను చూస్తాను. నేను ఈ లోకం శాశ్వతం కాదు, నాకు శాశ్వతం రాజ్యం కొరకు చేయగలిగిన సహాయం చేద్దాం తోటివారికి. అందుకని ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య 3 నెలల పాటు ఇబ్బందులు పడుతున్న సేవకులకి మార్చి నెల నుండి, వింటున్నారా, మార్చి నెల నుండి, మార్చి, ఏప్రిల్, మే కాకుండా జూన్ కూడా
వారికి సపోర్ట్ చేస్తూ సహకరించిన అపోస్తలుల పరిచర్యలో నుండి కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ పనుల వెళ్ళటం చూసిన తర్వాత సరే దేవునికి స్తోత్రం చెప్తూ వచ్చా. నేను దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు చెప్పేది ఏంటంటే, కలిగి ఉన్నవారు లేని వారి పట్ల దయ చూపించండి, ఇబ్బందులు పడుతున్న వారి పట్ల దయ చూపించండి. చేతన సహాయం ఒకడి మీద పడిపోకుండా అందరూ సహాయం చేయగలిగితే, సహకరించగలిగితే, పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషప్లు, ఏమండి పెద్ద పెద్ద పాస్టర్ల ఫెలోషిప్ యొక్క నాయకులు ఎంతో పట్టించుకోండి, ప్రేమించండి. మన పదవుల కోసమే వాళ్ళని వెంబడి పెట్టుకోవడం కాదండి, వాళ్ళ పలకరింపులో కానీ, ప్రేమలో పెట్టడంలో కానీ, వాళ్ళకి సహాయం చేయడంలో కానీ, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదరించడంలో కానీ, పరామర్శించడంలో కానీ మనం ఇప్పుడు మన పదవులు పనిచేయాలా? మన పోస్టులు, మన పదవులు కేవలం మన మెహర్బానీ కోసం కాదండి, కేవలం మన యొక్క జీవితంలో అశాశ్వతమైనదనే విషయం గుర్తిస్తే కనుక మన తోటి వారికి మనం మేలు చేయడానికే మన పదవులు ఉన్నాయి. మినిస్టర్లైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, వింటున్నారా, ఏ నాయకుడైనా మత కాదు, తోటి మనిషికి సహాయం చేయండి. తిండి లేని వాళ్ళకి, ఏమంటే ఆహారం లేక బాధపడుతున్న, ఇబ్బందులు పడుతున్న, సమస్యల్లో ఉన్న వారికి ఈ టైంలో మత సంబంధమైన సంగతుల కొరకు తోటి మనిషిని మనిషిగా చూడండి, ఆ వ్యక్తులను ప్రేమించండి. అటువంటి తత్వం యాకోబులో ఉంది, అది ప్రభుకి నచ్చింది. ఇక మూడో విషయాన్ని చూసినట్లయితే, ఆత్మీయ తీవ్రత కలిగిన అనుభవం కలిగిన వాళ్ళుగా చూసారా. ఆత్మీయ తీవ్రత కలిగిన వారు కనుకే వాళ్ళు ఆ విధంగా ఆవేదన వ్యక్తపరిచి 9వ అధ్యాయం 54 లూకా సువార్తలో వాళ్ళ ఆ తీవ్రత ఎలా వ్యక్తపరిచారు చూసారా. ఆ 54-55లో మనం తప్పుగా అర్థం, ఆకాశం రప్పించేమా ప్రభా, నీకు ఇల్లు ఇవ్వనన్నాడు వీళ్ళు, నీ మాట విన్నట్టున్నారు వీళ్ళు. అయితే ఒకటి చెప్తాను వినండి, వీళ్ళ ఆవేదన, ఆత్మయందు తీవ్రత ఏంటంటే, ఆసక్తి ఏంటంటే, ప్రభు పని ఆగకూడదు, ప్రభు పని ఆటంకం ఎవరు పరచకూడదు, ప్రభు పని చాలా చక్కగా అద్భుతంగా అది ముందుకు పోవాలి అనే భాగం కలిగిన వాడుగా యాకోబు ఉంటాడండి. యాకోబులో ఉన్న తత్వం. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించండి, ముగ్గురు యేసు ప్రభుతో వెళ్తారా, పేతురు, యోహాను, యాకోబు. మీరు బాగా గమనించండి, యాకోబుకి యేసు ప్రభు స్థానం ఇచ్చాడు కదా, అయితే పేతురు, యోహాను ఎక్కువ శబ్దం చేయబడతారు, యాకోబు మరుగైపోతుంటాడు. కారణం ఏంటంటే, ఒక సహకరించే వ్యక్తి ఎప్పుడు కూడా మరుగైపోతుంటాడు, ఎదుటి వాళ్ళ దగ్గరికి తన దగ్గర ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడు, ప్రోత్సహించే స్వభావం. ఆ ముగ్గురులో ఇతన్ని కనపడని ఒక అభిషేకం కలిగిన పాత్ర పోషిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఈ రాత్రి గుర్తించాలి. యాకోబు గురించి ఇంకొక మాట మీకు చెప్పాలి. దీని ఈ మూడు విషయంలోనే ఈ ఆసక్తి కలిగిన వాడు కనుకే, ఇంత తీవ్రమైన ఆసక్తి కలిగిన అనుభవం కలిగిన వాడు కనుకే దేని బిడ్డారా, మొదటి హతసాక్షి అయిపోతున్నప్పుడు, అపోస్తుల కార్యంలో మొదట హతసాక్షి అయిపోతున్నప్పుడు అతనేటండి పిరికివాడుగా లేడటండి. కత్తి మీద పెట్టి కళ్ళు గంతలు కట్టేసి, అండి ఏదో కట్టేసి కాదు, కత్తి ఎలా ఎత్తి నరికేయబోవడానికి, శిరస్సు తీసేయడానికి సిద్ధంగా ఉంటే, ఆ టైంలో ఈయన శిష్యుల్లో మొదటి హతసాక్షి అండి. మొదటి హతసాక్షిగా ఉంటున్న ఆ సందర్భంలో మీరు గమనించినట్లయితే, కత్తి ఇలా మీదకి ఎత్తి అతన్ని చంపబోతూ ఉంటే, రాజులాగా, ఒక అధికారిలాగా, వింటున్నారా, అతడు ఒక ధైర్యశాలిలాగా, ఒక రాజ్యానికి విజయం తెచ్చిన వాడులాగా, విజయం పొందిన వాడులాగా అతడు చావడానికి సిద్ధమైపోయాడట. హల్లెలూయా. అంతేకాని పిరికి వాళ్ళ లేడట, నవ్వుతూ సంతోషంగా నా ప్రభు దగ్గర నేను వెళ్ళిపోతున్నాను, నా రాజ్యంలోకి ముందుగా అపొస్తలులందరిలో నేను ప్రథమ స్థానాన్ని పొందుకోబోతున్నానన్న ఆ చిరునవ్వు, ఆ సంతోషం, ఆ కవలిక అతని ముఖంలో చచ్చిపోలేదటండి, చచ్చిపోలేదు. అంత రాజులాగా బ్రతుకుతూ శిరశ్ఛాదనం చేయబడుతున్నాడండి. ఆ గొప్పతనాన్ని వివరించడమే చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి అది. ఆయన గురించి రాసినప్పుడు అటువంటి అద్భుతమైన విషయాలు రాయబడి ఉంటాయి. అందుకని బైబిల్ అపోస్తులైన పౌలు గారు వీళ్ళను చూసి నేర్చుకున్న అనుభవాలే రోమపత్రిక 12వ అధ్యాయం 11వ ఏమంటాడు తెలుసా, ఆత్మయందు తీవ్రత కలిగిన వారిగా ఉండండి. ఆసక్తి విషయానికి వస్తే ఆత్మయందు ఎప్పుడు తీవ్రత, యాకోబులాగా తీవ్రత ఉండాలి, అలా బ్రతికే అనుభవం మనకు ఉండాలి. అటువంటి జీవితం జీవించే శక్తివంతమైన పిడలుగా మనం సంగతులు దేవుని బిడ్డలారా ఈ స్థలంలో మనం తెలుసుకోవాల్సి ఉన్నాం. ఈ సంగతులు బట్టి ప్రభువుని స్తుతించవలసి ఉన్నాం అన్న విషయాన్ని ఈ రాత్రి మీకు తెలియజేస్తూ ఉన్నాను.
అందరి శిష్యుల కంటే ముందు ఆయన జీవితంలో ప్రభు దగ్గరికి పిలువబడిన సందర్భాలు మీరు చూస్తారు. దీని బిడ్డారా, 45 క్రీస్తు శకం 45 ఆ సంవత్సరంలో ఆయన శిరచ్ఛేదన చేయబడుతున్నప్పుడు, ప్రభు యొక్క సన్నిధిలో తనను తాను అప్పగించుకుంటున్నప్పుడు ఒక ఆత్మలో అభిషేకాన్ని తోటి శిష్యులకి నేర్పించాడు. ఏమో తెలుసా? ఇక్కడ నుండి పిరికి ఆత్మతో ఎవడ బ్రతకండి అని. ఆ మొదటి హతసాక్షి మిగతా వాళ్ళకి పిరికి ఆత్మతో బ్రతకండి. యాకోబు మరణం ప్రతి ఒక్క హృదయంలో ఉద్యమం బయలుదేరింది. ఎంతకాలం బ్రతికినా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, చావైన మా ప్రభు కొరకే అన్న రోషం పుట్టించాడు యాకోబు. నిజంగా అటువంటి వ్యక్తులుగా అతన్ని మొదటి ప్రతి శిష్యునికి, ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఆత్మీయుడికి, వింటున్నారా, 12 మంది శిష్యుల్లో అంటే స్టిఫెన్ చనిపోయాడు. మనందరికీ తెలుసు, స్టెఫెన్ ముందు రాళ్లతో కొట్టి చంపేశారు. కానీ యాకోబుని శిరచ్ఛేదన చేస్తున్నప్పుడు అతడు ఒక ఉజ్జీవ జ్వాల కదా. అప్పటికి వీళ్ళ నీడలు పడుతుంటే, వీళ్ళ మాటలు చెప్తుంటే రోగులు తగ్గిపోతున్నాయి, స్వస్థలు జరుగుతున్నాయి. అంత ఎలాగైపోయిందంటే, యేసు ప్రభువు బట్టి రోగాలు తగ్గిస్తాడు, యేసు ప్రభువు బట్టి పాపాలు క్షమిస్తాడు, యేసు ప్రభువు బట్టి ఈ లోకంలో అన్న భావాల మధ్య విస్తరించిపోతుంది సంఘమంతా. 12 మంది శిష్యులు చూస్తుంటే వీళ్ళ ఆత్మతో కదిలిపోతున్నారు. వీళ్ళని చంపేవాడు కానీ, వీళ్ళని ముట్టుకునేవాడు కానీ, వీళ్ళకి రోగం రాదు, వీళ్ళకి సమస్య రాదు అన్నట్టు వింటున్నారు. కానీ యాకోబు ఏం చెప్పాడు తెలుసా? ఈ లోకంలో యేసుప్రభు బిడ్డలు కూడా మరణం వస్తుంది, యేసుప్రభు బిడ్డలకు కత్తులు వస్తాయి, శ్రమ వస్తుంది, ఖడ్గం వస్తుంది, యేసుప్రభు యొక్క పిల్లల మీద రోగం వస్తుంది. ఈ లోకం కొరకు బ్రతికే వాళ్ళు కాదు, పరలోకం కొరకు బ్రతికే వాళ్ళు అనే పాఠం నేర్పించాడు. కరోనా వైరస్ చనిపోయినా, వింటున్నారా, తక్కువగా చూడకండి వాళ్ళని. సేవకులు కొంతమంది కరోనా వైరస్ వచ్చింది, పాస్టర్ గారికి ఎందుకు ఇలాగ వచ్చింది, తప్పు. నిత్య జీవానికి వెళ్తున్నాం మనమంతా. ఈ లోకంలో బ్రతకడానికే, ఈ శరీరం కొరకే బ్రతుకుతున్నావా? అటువంటి వాళ్ళని పౌలు గారు అందుకనే యాకోబుని బట్టి మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 15వ అధ్యాయం 19 ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందును విశ్వసిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులు మనం. పాస్టర్ గారికి కరువు ఎందుకు వచ్చింది, పాస్టర్ గారి షుగర్ ఎందుకు వచ్చింది, పాస్టర్ గారి కరోనా ఎందుకు వచ్చింది, పాస్టర్ గారికి అయితే ఈ సమస్య ఎందుకు వచ్చింది అని ఎందుకు అంటున్నావు? పాస్టర్ గారికి రావా? యాకోబు చెప్తున్నాడు, దేవుడి పిల్లలకు కూడా ఖడ్గం వస్తుంది మీదకి, దేవుడి పిల్లలకు కూడా శ్రమ వస్తుంది, దేవుడి పిల్లలకి భయంకరమైన ఇబ్బందులు వస్తాయి. అయినా వారు బ్రతుకు నిత్య జీవం కోసం పోరాడుతున్నారు, నిత్యత్వం కొరకు పోరాడుతున్నారు. ఎక్కడా నోరు తెరిచి అరవలేదండి యాకోబు, తన నాలుకను ఉపయోగించలేదండి యాకోబు, ఎక్కడా ప్రభుని సిగ్గుపరచలేదండి యాకోబు. ఆత్మయందు తీవ్రత, అదే పౌలు రాశాడు. రోమా పత్రిక 12:11 అంటాడు, ఆత్మయందు తీవ్రత గలవారమై, ఆసక్తి విషయమై ఆత్మయందు తీవ్రత ఎవరికైతే ఉంటుందో వాడే దేవుని బిడ్డ. యాకోబులో ప్రభుకి నచ్చిన ఏంటయ్యా అంటే, ఒకటి దేవుని బిడ్డలారా, గురి కలిగి పనిచేస్తున్నాడు. యేసు ఏదో బ్రతకడానికి కాదట, బ్రతుకంతా తన తండ్రి అయిన జబదియా దగ్గర ఉంది. ఆ బ్రతుకు కాదు నాకు కావాల్సింది, నిత్య జీవ బ్రతుకు. వాళ్ళ నాన్నవు నీవే, తండ్రివి నీవే, అక్కడ ప్లేస్ కోసం వచ్చామయ్యా అంటున్నాడు యాకోబు. యోహాను దేవుని బిడ్డలారా, రెండవది ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నిత్య జీవం గురించి మాట్లాడటమే కాకుండా దేవుని బిడ్డలారా, తన యొక్క జీవితంలో ప్రభు కొరకు ఏదైనా ప్రభు పరిచయం చేస్తే అది దేవుని, అది ఖచ్చితంగా స్థిరపరచబడాలని కోరుకుంటున్నాడు. అంటే ఆసక్తికరంగా దేవుని పని చేస్తున్నాడు. అందుకని ఉరిమెడి వారిని యాకోబు వాయిస్ వచ్చిందంటే యోహాను వాయిస్ వస్తుంది, యోహాను వాయిస్ వస్తుంది. ఎప్పుడు చూడండి వాళ్ళిద్దరూ మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడినా యాకోబు మాట్లాడంటే యోహాను మాట్లాడతాడు. కారణం ఏంటంటే దేని బిడ్డలారా, యాకోబు తన తమ్ముణ్ణి ఆత్మలో ఒక తీవ్రతగా పెంచుకుంటూ వచ్చాడు, ఆత్మలో బలపరుచుకుంటూ వచ్చాడు. అన్న తన తమ్ముడిని బలపరుచుకుంటూ వచ్చాడు. నేను చేస్తాను రా ఈ జీతగాళ్ళ దగ్గర ఈ పనంతా, నువ్వు మాత్రం ఆంధ్రేయతో పాటు బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు కదా, యోహాను దగ్గరికి వెళ్ళి నేర్చుకునే సందర్భంలో ఆంధ్రేయతో పాటు వెళ్ళిపోతుంటే ఆ రెండు తమ్ముడు పని బాధ్యతగా చేసుకునేవాడు. కారణం ఏంటంటే, నా తమ్ముడు కాస్త బాగా దేవుని యొక్క ఆత్మ సంబంధంలో జ్ఞానాలు పెరగాలి, బలపరచబడాలి, నిలబడాలి. అందుకని తన ఇద్దరు శిష్యుల్లో ఒక ఆయన యోహాను, ఒక ఆయన ఆంద్రేయ.
వింటున్నారా? ఆ యోహాను పత్రిక రాసినప్పుడు 2 శిష్యులు ఉన్నారే, అందులో ఒక ఆయన ఆంధ్రేయుని రాశాడు, మరొక ఆయన పేరు రాయలేదే, ఆ పేరు రాయని వాడిదే గ్రంథం, అది యోహాను గారిదే. ఇలాంటి ప్రోత్సహించే పిల్లలుగా మనం ఉన్నామా? ఆలోచన చేయండి. అటువంటి అభిషేకం యాకోబు, ఈ లక్షణాలు ప్రభుకు నచ్చాయి. ప్రభు కొరకు బ్రతకగలడు, జీతగాళ్ళ మీద పన వదిలేడు, ఎవరైనా బాధలుంటూ వదిలేడు, వాళ్ళని సహకరిస్తాడు, బలపరుస్తాడు. ప్రభు కొరకు అవసరమైతే శిరస్సాధన చేయబడ్డప్పుడు ప్రభు ఎక్కడున్నావో అని అడగడు, నీ దగ్గరికి నేను వస్తున్నానన్నట్టుగా రాజు బిడ్డలాగా బ్రతుకుతాడు. అటువంటి బ్రతుకును చేసి జీవించి అతని జీవితంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన మనందరికీ ఒక మాదిరిగా ఉన్నాడు. దేవుని సంగమా, ఈ హతసాక్షుల గుంపులో చేర్చబడిన మొదటి అపోస్తులుడు, గమనించండి, మొదటి అపోస్తులుడు. నేను చెప్పే మాట, నేను ఒకవేళ పరిచారకుల్లో ఉంటున్న స్టెఫెన్ గురించి మాట్లాడలేదనుకోండి, స్టెఫెన్ ఇతనికంటే ముందు చనిపోతాడు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ అపోస్తులలో మొదటి అపోస్తులుడైన ఈ యాకోబు గారు ఆత్మలో తీవ్రతను ప్రజలకు నేర్పిస్తూ, నిత్య జీవం ఒకటి ఉంది, అక్కడ దేవుని సందులో ప్లేసులు ఉన్నాయి, ఆ ప్రథమ స్థానానికి చేరుకోవాలి మనం అన్న ఒక విశ్వాసాన్ని మనలో ప్రకటిస్తూ నేర్పించే పాఠాలు మన విశ్వాసాన్ని కట్టునుగాక, మన ఆత్మీయతను బలపరచునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ రాత్రి యాకోబును గురించి